హాయ్, ఈరోజు నా బర్త్డే. స్వీట్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్, ఈరోజు నా బర్త్డే. స్వీట్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తీసుకోండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సిస్టర్, టుడే ఇస్ మై బర్త్డే. స్వీట్ తీసుకోండి. టేక్ ఇట్. సిస్టర్, స్వీట్. థ్యాంక్ యూ. బావా, ఇవాళ నా బర్త్డే అని తెలుసు కూడా పొద్దున్నే ఫోన్ చేసి విషెస్ ఎందుకు చెప్పలేదు? నేను మీ ఇంటికి వస్తున్నానని తెలిసి కూడా డ్యూటీ ఫస్ట్ అంటూ వచ్చేస్తావా? అందుకే లంచ్ టైం దాకా ఆగలేక నేనే నీకోసం వచ్చేసా. చెప్పు బావా, బర్త్డే విషెస్ చెప్పు. సింధు, ఏంటిది? పనిష్మెంట్ బావా, ఈ స్వీట్ తో స్వీట్ పనిష్మెంట్. నో తెరు తెరు బావా. సింధు, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇది ఇల్లు కాదు, హాస్పిటల్. అయితే మాత్రం ఏంటి, రెండు నీవేగా. నీకు తెలుసు కదా బావా, నా ప్రతి బర్త్డేకి నా చేత్తో నీకు స్వీట్ తినిపిస్తే గానీ నాకు హ్యాపీగా ఉండదు. కమాన్ కమాన్, నోరు తెరు. సింధు, ఎన్నిసార్లు చెప్పాలి? కొంచెం డీసెంట్గా ఉండడం నేర్చుకో. ఏంటి బావా అన్నావు? తెలుగులోనేగా చెప్పాను, అర్థం కాలేదా? ఏళ్ళు రాగానే సరికాదు, ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి. బావా, ఇవాళ నా బర్త్డే, తిట్టకు. సింధు, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. సీన్ క్రియేట్ చేస్తుంది నువ్వా నేనా? నీకోసం స్పెషల్ గా స్వీట్స్ తీసుకొస్తే నన్ను తోసి పారేస్తావా? నాకు డీసెన్సీ లేదంటావా? నీకన్నా వాళ్ళే నయం. స్వీట్ ఇస్తే చిరునవ్వుతో తీసుకున్నారు. నువ్వు ఉన్నావు, పేరుకు పెద్ద డాక్టర్వి, కొంచెం కూడా టేస్ట్ లేని మొద్దువి. సింధు, అనవసరంగా నా కోపం తెప్పించకుండా వెళ్ళి ఇక్కడి నుంచి. గెట్ అవుట్. గెట్ అవుట్ అని నన్నే ఇన్సల్ట్ చేస్తావు కదా. వెళ్తాను వెళ్తాను బావా, అలాగే వెళ్తాను. ఎంతగా మనసు గాయపడితే ఒక ఆడది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, ఎంతగా మనసు బాధపడితే ఎవరికి చెప్పా చేయకుండా చీకట్లో కలిసిపోతుంది. ఓర్పుకి సహనానికి మారుపేరైన మన అర్చన ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుందంటే ఏదో ఏదో జరిగింది. హత్యా నేరం మోపిన భర్త దుర్మార్గాన్ని భరించి సహించి క్షమించి సర్దుకుపోవడానికి కూడా సిద్ధమైన నా బిడ్డ ఒక్క మాట నీకు గాని నాకు గాని చెప్పకుండా అదృశ్యమైందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడేదో జరిగింది. రాధా, పెళ్ళైన ఆడపిల్ల తన తండ్రితో చెప్పుకోవడానికి మొహమాట పడ్డా తన సుఖాన్ని దుఃఖాన్ని తప్పకుండా తల్లితో చెప్పుకుంటుంది. తన పొంగిపోయిన రోజు నా సంతోషానికి కారణం ఇదమ్మా, తన కుంగిపోయిన రోజు నా దుఃఖానికి కారణం ఇదమ్మా అని తప్పకుండా చెప్తుంది. చెప్పు రాధా, అర్చన ఎప్పుడైనా ఏదైనా నీతో చెప్పిందా? చెప్పు రాధా. చెప్పిందండి. ఆడపిల్లైనా తన కన్న తల్లికి తప్ప ఇంకెవరికి చెప్పుకోలేని తన గుండెల్లో బాధని ఏడుస్తూ నాతో చెప్పుకుందండి. ఏం చెప్పింది? చెప్పు రాధా, ఏం చెప్పింది? అల్లుడు గారు తనని
అనుమానిస్తున్నారని, అక్రమ సంబంధాన్ని అంటగట్టి అవమానిస్తున్నారని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో అన్నట్టు ప్రతి క్షణం చూపులతోనే గుచ్చి గుచ్చి వేధిస్తున్నాడని, అందుకే సీమంతం జరుపుకోవాలని సంబరపడుతున్నప్పుడే కడుపులో బిడ్డ ఈ భూమి మీద పడక ముందే కరిగిపోయినా కూడా బాధపడాలో సంతోషించాలో తనకే తెలియడం లేదని చెప్పింది. మరి ఇన్నాళ్ళు ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు రాధా? చెప్తే మీరు బాధపడతారని. లల్లి కేసుతో అసలే అల్లుడి మీద కోపంతో ఉన్నారు. పైకి నవ్వుతూ నటిస్తున్న మీరు ఆగ్రహంతో వెళ్ళి నిలదీస్తారేమోనని. అలా చేస్తే రెండు కుటుంబాల మధ్య ఇంకా అగాధం పెరిగిపోతుందని. అందుకని ఇన్నాళ్ళు ఇవన్నీ నాతో చెప్పకుండా దాచావు, అంతేనా? అలా అనకండి, నన్ను క్షమించండి. మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఏదో జరిగిపోతుందన్న భయంతో రహస్యాలని కడుపులో దాచుకుంటారు. తీరా కొంపలు మునిపోయిన తర్వాత ఇదిగో అవన్నీ బయట పెడతారు. ఆ రోజే జరిగింది నాతో చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనం గొడవలు పడితే కూలే దాని కాపురమే కదా. ఇప్పుడు నిలబడిందా కూలిపోకుండా చెప్పు. ఆడదానికి భర్త దేవుడు కావచ్చు, కాపురం చేస్తున్న ఇల్లు దేవాలయం కావచ్చు. కానీ ఆ దేవాలయమే చెరసాలుగా మారినప్పుడు అందులో బందీగా బతకడంలో అర్థం లేదు. స్వేచ్ఛగా బయటపడడంలో తప్పు లేదు. మనిషికి జీవితం కంటే ఏది ఎక్కువ కాదు. ప్రాణాలతో ఉంటేనే కదా భర్తైనా కాపురమైనా. ఏమండి, ఆ రాత్రి ఖచ్చితంగా ఏదో జరిగింది. అల్లుడికి అర్చనకి మధ్య ఏదో జరగరాంది జరిగింది. మనసుని గాయపరిచి గుండెని ముక్కలు ముక్కలు చేసి జీవితం మీద విరక్తి పుట్టేలా ఖచ్చితంగా ఏదో జరిగింది. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఆ జరిగిందేమిటో అల్లుడి నోటుతోనే చెప్పిస్తాను. నా కూతుర్ని ఏం చేసావరా అని చొక్కా పట్టు నిలదీసి అడుగుతాను వాణ్ణి. ఏమండి, ఏమండి, లల్లి, చెప్పేది నీకే. యూనిఫామ్ వేసుకో. నేను వేసుకోను. నేను స్కూల్కే వెళ్ళాను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు. నాకు గాని కోపం వచ్చిందంటే ఏం చేస్తావు? అమ్మ తిట్టినట్టు నన్ను తిట్టావు, ఇంట్లోంచి వెళ్ళకొడతావు, అంతే కదూ? ఏయ్, చిన్నపిల్లవి, చిన్నదానిలోనే ఉండు. నేనేం చిన్న పిల్లని కాదు, నాకంతా తెలుసు. నువ్వు బ్యాడ్ డాడీవి. నువ్వే అమ్మని తిట్టావు, అందుకే అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. షడప్! ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ముందు స్కూల్కి వెళ్ళావు. నేను వెళ్ళానంటే వెళ్ళానంటే. అమ్మ తిరిగి వచ్చేదాకా ఇవాళ నుంచి అన్నం కూడా తిన్ను. నీతో అస్సలు మాట్లాడను. ఇదిగో ఇలా ముండి పట్టు పట్టే ఆ రాక్షసుని పెళ్లి చేసుకునేలా చేశావు. నా జీవితాన్ని సర్వనాశనం చేసుకునేందుకు కారణమయ్యావు. ఆ దయ్యం మన మధ్యకి వచ్చినందుకే ఏం నష్టం జరిగింది? తాతయ్య, లల్లి, నువ్వు అవతలకు పో. చెప్పేది నీకే, అవతలకు పో. ఎందుకు వచ్చారు? కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన వాణ్ణి కదా. నా కూతురు ఎక్కడా అని అడగడానికి వచ్చాను. మీ ప్రశ్నకి జవాబు ఆ రోజే చెప్పాను. ఆ జవాబు కాదు, నాకు నిజం తెలియాలి. చెప్పు, నా కూతుర్ని ఏం చేశావు? నేనేం చేయలేదు. అబద్ధం.
కాదు నిజం. నిజం 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 అని నువ్వు 1,00,000 సార్లు చెప్పినా అది నిజం కాదని నాకు బాగా తెలుసు. చెప్పు, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? అర్ధరాత్రి పూట ఒంటరిగా ఈ ఇంటి గడప దాటి ఎందుకు వెళ్ళింది? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? దానికి చాలా మంది ఉన్నారు కదా, రహస్య ప్రేమికులు. ఎవడి దగ్గరికి వెళ్ళిందో, ఎవడి పక్కలో కొలుకుతోందో. రాయ్! ఛ! నువ్వు అసలు మనిషివేనా? అర్చన గురించి ఇంత నీచంగా మాట్లాడిన నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పాతేయాలనుంది. కానీ నా ఆవేశాన్ని నిగ్రహించుకుని ఎందుకున్నానో తెలుసా? నువ్వు అర్చనకి రంకుతనం అంటగట్టినా, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రి కావని అవమానించినా, తాళి కట్టిన పాపానికి అవిటివాడివైనా నువ్వే నా భర్తని ఇన్నాళ్ళు ఇక్కడ పడుందే సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ కి తల ఉంచి ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తారు? లేచిపోయిన దానికోసం మర్డర్ చేస్తారా? చెయ్! నీలాంటి వాడితో మాట్లాడడానికి ఇంత దూరం వచ్చానే, అందుకు ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను. దేవత లాంటి భార్య మీద అపవాది వేసిన నీలాంటి వాణ్ణి ఆ భగవంతుడు కూడా క్షమించడు. నిన్నడగడం కాదు, నా కూతురు ఎక్కడుందో నేనే వెతుక్కుంటాను. మీ మామయ్య వాళ్ళకి కోపం వచ్చిందిరా. లంచ్ టైంకి వస్తానని చెప్పి వెళ్ళావు. ఎంతసేపు ఎదురు చూశారు తెలుసా? సింధు పుట్టినరోజు నాడు వాళ్ళు మనతో సరదాగా గడుపుదామని వస్తే నువ్వేమో హాస్పిటల్కి వెళ్ళిపోయావు. నీకు స్వీట్ తినిపించాలని సింధు ఎంతో ఆశగా హాస్పిటల్కి వస్తే నువ్వు దాన్ని కసురుకొని తిట్టావని అలిగి ఎంత గొడవ చేసింది తెలుసా? అమ్మా, నేను హాస్పిటల్లో బిజీగా ఉన్నందుకే రాలేకపోయాను. నీకు అన్నీ తెలిసి కూడా అర్థం చేసుకోవే. నేను అర్థం చేసుకుంటానురా, కానీ సంబంధం కలుపుకోవాలనుకుంటున్న వాళ్ళు, సింధు నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న వాళ్ళు, వాళ్లేమనుకుంటారో అది కూడా అర్థం చేసుకోవాలిగా. అమ్మా, అవునరా, ఇవాళ సింధు పుట్టినరోజనే వంకతో మీ అత్తయ్య మామయ్య వాళ్ళొచ్చింది మీ పెళ్లి గురించి మాట్లాడడానికే. ఇన్నాళ్ళు నువ్వు డాక్టర్గా స్థిరపడలేదు కాబట్టే వాళ్ళు కూడా ఆగారు. కానీ ఇప్పుడు నువ్వు గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నావు. ఊహించిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తున్నావు. సింధు డిగ్రీ కూడా ఈ ఏడాదితో పూర్తవుతుంది. అందుకే మీ మావయ్య తొందర పెడుతున్నాడు. నువ్వు అంటే వచ్చే మాఘమాసంలోగా నీకు సింధుకి పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. అమ్మా, నేనిప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. కళ్యాణ్, అవునమ్మా, డాక్టర్గా నేను ఇంకా ఎంతో ఎదగాలి, ఎన్నెన్నో సాధించాలి. పెళ్లి చేసుకుని సాధించు. ఎవరొద్దన్నారు? అమ్మా, నేను జోక్ చేయడం లేదు. నేను కూడా సీరియస్గానే చెప్తున్నానురా. మీ నాన్నగారు పోయినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో నీకు తెలుసు. మీ మావయ్య మనల్ని ఎంతగా ఆదుకున్నాడో, ఎంత అండగా నిలబడ్డాడో. నిన్ను MBBS దాకా చదివించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో. చివరికి హాస్పిటల్ కట్టించడానికి కూడా ఎంత సహాయం చేశాడో నీకు తెలుసు. ఇదంతా చేసింది సింధు నువ్వు పెళ్లి చేసుకుంటావనే ఆశతోనే. ఆ విషయం కూడా నీకు తెలుసు. అందుకని జీవితంలో స్థిరపడక ముందే పెళ్లి చేసుకుని నా కెరియర్ని, ఫ్యూచర్ని పాడు చేసుకోమంటావా? ఒరేయ్, ఆడపిల్లని కన్నవాళ్లు తొందరపడటంలో తప్పులేదు. పైగా సింధు కూడా చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం పెళ్లిని వాయిదా వేస్తానంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారా? అమ్మా, అవునరా, పిల్లల పెళ్లి ఎప్పుడు చేద్దామని వాళ్ళు సూటిగా అడిగేశారు. నువ్వేమన్నావు? ఏమంటాను? నీ అభిప్రాయం తెలుసుకోకుండా మాట ఇవ్వలేను కదా. అందుకే నిన్నడిగాక ఏ సంగతి చెప్తానన్నాను. చెప్పు నాన్నా, మీ మావయ్యకి ఏం చెప్దాం? అమ్మా, మావయ్య నాకు చేసిన సహాయాన్ని మర్చిపోయేంత దుర్మార్గుణ్ణి కాదు. అలాగని ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోను లేను.
నాకు కొంచెం టైం కావాలమ్మా. సరే నీ ఇష్టం, నువ్వెప్పుడంటే అప్పుడే. కానీ ఏరు దాటాక తెప్ప తగిలేశామన్న చెడ్డ పేరు మాత్రం రానివ్వకు. అది నేను భరించలేను. No. I don't want here any more explanations. Just follow the orders. అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఈ అమ్మాయి ఆచూకీ తెలుసుకోండి. ఓకే? యూ డోంట్ వరీ హరిప్రసాద్ గారు. ఐ విల్ హ్యాండిల్ ఇట్. వారం రోజుల క్రితం ఓ రాత్రి వేళ ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పకుండా మా కోడలు వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా ఎంత వెతికించినా ఆ మాచూకి తెలుసుకోలేకపోయాం. మరి ఎన్ని రోజులు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటి కోడలు కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ పరువు పోతుందోనని భయపడి. అసలు మీ కొడుకు కోడలు ఎలా ఉండేవారు? ఐ మీన్ వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు? కెరటాలు లేని సముద్రాలు, గొడవలు లేని కుటుంబాలు ఉండవని మీకు తెలుసు అనుకుంటాను. వాళ్ళిద్దరి మధ్య బయట పడకపోయినా చిన్న చిన్న గొడవలు ఉండేవని నాకు తెలుసు. కానీ అంత మాత్రానికే కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. సాధారణంగా ఏ ఆడపిల్లైనా మెట్టింట్లో ఏమైనా సమస్యలుంటే పుట్టింట్లో చెప్పుకుంటుంది. మరి మీ కోడలు? లేదు. రాత్రికి రాత్రి ఇల్లు వదిలిపోయిన పిల్ల అటు పుట్టింటికి కూడా చేరలేదు. ఏమైపోయిందో ఎక్కడుందో ఇంతవరకు తెలియలేదు. కమిషనర్ గారు, మీరు నాకు స్నేహితులు, ఆత్మీయులు. అందుకే మీతో పర్సనల్గా కలిసి చెప్పుకుందామని వచ్చాను. కమిషనర్ గారు, మా కోడలు అర్చన ఎక్కడుందో వెతికి పెట్టించండి. ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా మా ఇంటి పరువు పోకుండా. ఆ మాత్రం నాకు తెలియదా హరిప్రసాద్ గారు? యూ డోంట్ వరీ. అన్అఫీషియల్ గానే మా వాళ్ళతో వెతికిస్తాను. మీ కోడల్ని మీకు క్షేమంగా అప్పగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ గారు. వస్తాను. ఒక్క క్షణం. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ కోడలి క్యారెక్టర్ ఎలాంటిది? నిప్పు. నా కోడలు నిప్పు లాంటిది. లల్లి, ఇవాళ నీకిష్టమని మామిడికాయ పప్పు చేశాను. ఇదిగో నెయ్యి కూడా వేశాను, తినమ్మా. నాకు అమ్మ కావాలి. మీ అమ్మ వచ్చేస్తుంది కానీ తినమ్మా. నాకు అమ్మే కావాలి. అమ్మే తినిపించాలి. మంచిదానివి కదా, తినమ్మా. నాకొద్దు పో. చిన్నాడా, చూడరా మెతుకు ముట్టుకోకుండా ఎలా మారం చేస్తుందో. నేనే మారం చేయట్లేదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. నా బంగారు తల్లివి కదూ, మీ అమ్మ వచ్చేస్తుందమ్మా. ఎప్పుడు వచ్చేస్తుంది అని అందరూ అబద్ధాలే చెప్తున్నారు. ఒక్కరు కూడా నిజం చెప్పట్లేదు. అమ్మ కనిపించకుండా పోయి ఎన్ని రోజులైందో. నువ్వైనా చెప్పు బాబాయ్, అమ్మేది ఎక్కడుంది? ఇదిరా వరుస. ఏం చేయాలో, ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా. అమ్మా, నువ్వు వెళ్ళు. లల్లికి నేను తినిపిస్తాను. లల్లి, ఈ బాబాయ్ మాట మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది.
అయితే ముందు అన్నం తిను. మ్మ్హ్మ్. అమ్మ ఎక్కడుందో చెప్తేనే తింటాను. లల్లి, నువ్వు చిన్న పిల్లవు కదా, అన్నం తినకపోతే నీ బొజ్జకి ఆకలేసి ఏడవదు. ఏం ఏడవదు. అమ్మ రాకపోతేనే ఏడుపు వస్తుంది. చెప్పు బాబాయ్, అమ్మేది? ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? డాడీ తిట్టినందుకే కదా. లల్లి, నేను కనుక్కుంటానని చెప్పాను కదా. ఎప్పుడు ఎప్పుడు బాబాయ్? అమ్మ లేకపోతే నాకు ఏడుపు వస్తుంది. చచ్చిపోదాం అనిపిస్తుంది. లల్లి, తప్పమ్మా, అలా అనకూడదు. మరైతే చెప్పు బాబాయ్, అమ్మ ఎప్పుడు వస్తుంది? తొందరలోనే నేను తీసుకొస్తాను కదా. నిజంగా? నిజంగా. కానీ నువ్వు ఇలా అన్నం తినకుండా చిక్కిపోతే మాత్రం మీ అమ్మకి కోపం వస్తుంది. ఏం కృష్ణ, అదంటే చిన్నపిల్ల, దానికి ఏమీ తెలీదు. బాబాయ్వి, నువ్వైనా దానికి నచ్చచెప్పి తినిపించొచ్చు కదా అని నన్ను కూడా కోపడుతుంది. ఏం కోపడ్డు. అమ్మకి అసలు కోపమే రాదు. డాడీకి పిచ్చి కోపం. అమ్మ పేరెట్టొద్దని నన్ను తిట్టారు. బ్యాడ్ డాడీ, వెరీ వెరీ బ్యాడ్ డాడీ. ఈ బాబాయ్ మాట నమ్ముతానన్నావు కదా. మీ అమ్మా నాన్నల్ని మళ్ళీ కలిపే బాధ్యత నాది, సరేనా? ప్రామిస్. ప్రామిస్. కావాలంటే ఇదిగో గిచ్చాను కదా, మళ్ళీ ప్రామిస్, మళ్ళీ గిచ్చాను, మళ్ళీ ప్రామిస్, మళ్ళీ ప్రామిస్. గుడ్. ఇంకో ముద్ద. గుడ్. ఇది అమ్మ ముద్ద. ఓకే. గుడ్. వెరీ గుడ్.